నమస్కారం, జేఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంత్. ఇక వార్తల వివరాలు. నేడు పట్టణంలో సిక్కోలు యువత గర్జించింది. నగరం నడిబొడ్డున 7 రోడ్ల కోడ్ల వద్ద జేఏసీ నిర్వహించిన విద్యార్థి యోగర్జన కార్యక్రమం విజయవంతం అయినది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వక్తలు మాట్లాడుతూ ఈ విద్యార్థి యోగర్జనకు డే అండ్ నైట్ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్ నుండి వేలాది మంది విద్యార్థులు ఈ బహిరంగ సభకు తరలిరావడంతో 7 రోడ్ల కోడ్లి సమైక్య నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సభకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, పట్టణంలో స్త్రీనిధి సమైక్యకు చెందిన 500 మంది మహిళలతో రావడం ప్రధాన ఆకర్షణగా మారింది. ఇంత పెద్ద ఎత్తున మహిళలు రావడంతో పలువురు మహిళలు వంటిల్లకే కాదు, ఉద్యమ రంగంలో కూడా ముందుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్ర హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమం చేసింది కూడా విద్యార్థులని ఒకసారి గుర్తు చేస్తూ తిప్పడానికి నడుము బిగించిన ఎన్జిఓ సంఘం తరఫున మాట్లాడాల్సి కోరుకుంటూ వెంకటేష్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. సమైక్యంగా రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగా గాంధీ గారు చిన్న చూపు చూసింది, కానీ ఆ అల్పపీడనం కాస్త తుఫానుగా ఏర్పడి ఆ తుఫాను కాస్త ఈ రోజు అర్ధరాత్రి నుంచి అదే ఈ రోజు అర్ధరాత్రి నుంచి మన ఉద్యోగ అంబేద్కర్ యూనివర్సిటీ పెద్దలు, హెచ్ఎల్ యూనివర్సిటీ ఉద్యమ సార్లు డాక్టర్ తులసిరావు గారిని వేదిక మీద దయచేసి మీరు కంట్రోల్ ఉండాలి. దయచేసి విద్యార్థి మిత్రులంతా అన్నింటి కన్ను కుమార్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాము. గత 11 రోజులుగా సీమాంధ్ర అగ్నితో రగిలిపోతుంది. కాబట్టి మనందరం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఢిల్లీ వరకు మన సమైక్య శాఖల్ని వ్యాపింపజేసి అవసరమైతే ఢిల్లీని చుట్టుముట్టేంత వరకు ఈ ఉద్యమాన్ని వేడని విద్యార్థి చేసే సంఘాల తరఫున మనవి చేస్తున్న అందరికీ ఈ సమైక్యంలో దయచేసి సహకరించండి. మనం శాంతియుతంగా పోరాటం చేయవలసిన టైం ఇంకా చాలా ఉంది. ఈ రోజు ఆవేశాలు కోపట్లేదు కాదు, సైలెంట్ గా వినండి. భాగంగా మనం ఈ రోజు ఉద్యమాలు జరుపుతూ ఉన్నాం. మరి అట్లాగే రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు అయితేనేమి, కేంద్ర మంత్రులు అయితేనేమి, పార్లమెంటు సభ్యులు అయితేనేమి, వీళ్ళంతా కూడా రాజీనామా చేసి మనం ఉద్యమంలో నిలబడితే సమ్మెలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు, పర్టికులర్ గా ఉపాధ్యాయులకు మరియు అవుట్సోర్స్ ఉపాధ్యాయులు అంతా కూడా పార్టిసిపేట్ చేయాలని, ఎందుకంటే మనం ఫస్ట్ సమైక్య మన ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితులు ఇవాళ సమాజంగా ప్రభుత్వాల్లో ఉండవు. కాబట్టి ఈ రాష్ట్ర విభజన ఆపి రాష్ట్ర సమైక్యముగా ఉంచాల్సిన బాధ్యత మొట్టమొదటిగా విద్యార్థుల ప్రతిస్పందన బస్సు డ్రైవర్స్ అందరూ కలిపి వచ్చినందుకు, అలా ప్రత్యేకంగా మట్టిడంలో అంత ర్యాలీ చేసి వచ్చినందుకు అందరికి అభినందిస్తున్నాను. నేను చెప్పదలసింది ఒకటే, విద్యార్థులారా మీకే నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆలోచించండి. పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడి ప్రతి శ్రీకాకుళం 3 వాడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిలబడేటారుతున్నాం. మనదంతా ఒకే భాష, ఒకే రాష్ట్రంగా ఉండాలి. ఈ రోజు అక్కడ ఉన్న ఉద్యోగస్తులను బయటికి పొమ్మంటున్నారు. ఎవరో కేసీఆర్ పొమ్మంటానికి. ఈ రోజు కేసీఆర్ ఆంధ్ర వాడి దెబ్బకి భయపడి బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరుగుతున్నాడు. అక్కడ వాడి ప్రాంతంలో వాడు ధరలేకపోతున్నాడు. మీకు రేపు పొద్దున్న మనకి వాళ్ళు హార్డ్వేర్ అంతా లాక్కొని సాఫ్ట్వేర్ మనకిస్తే ఎందుకని ఉపయోగపడుతున్నా సాఫ్ట్వేర్ మనకి. ఇది అన్యాయం, అక్రమం. కాబట్టి ఆల్ ద యూత్ పవర్ ఏంటో తెలియాలి. ద పవర్ ఆఫ్ యూత్, ఆల్ ఆఫ్ యూ సే విత్ మీ, వి వాంట్
ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పిస్తూ, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను మొక్కలు అనుకూలమైన వైఖరి తీసుకున్నప్పుడు కూడా ఈ రోజు ప్రజా ఉద్యమాలకి తల ఉంచి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కొందరు ఎమ్మెల్యే ప్రజాభిప్రాయానికి మేము తల ఉంచుతున్నాం అని చెప్పి పార్టీల తాలూకు వైఖరి కూడా మారింది, నాయకుల తాలూకు వైఖరి కూడా మారింది. ఈ రోజు ఇది ప్రజా విజయం తప్ప మరొకటి కాదు. ఇది తెలంగాణ మాదిరి నాయకులు నడుపుతున్న ఉద్యమం కాదు, ఇది ప్రజలు నడుపుతున్న ఉద్యమం. కాబట్టి ఈ ఉద్యమం ఎప్పటికైనా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. తర్వాత వాళ్ళు తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు అన్నదమ్ముల్లో విడిపోవాలని. అన్నదమ్ములు విడిపోయినప్పుడు కూడా ఆస్తులు అప్పులు సమంగా వాటాలు వేసి విడిపోతారు. కానీ నువ్వు ఇప్పటికిప్పుడు విడిపోవాలి, ఇంకా మూడో మనిషి వచ్చి చెప్తే ఎవరు విడిపోవడానికి సిద్ధంగా ఉండరు. నెహ్రూ గారు నాగాతి ఈ దంపతులకు పుట్టిన హైదరాబాద్ అనే బిడ్డ, ఎదిగొచ్చిన బిడ్డ, ప్రయోజకులైన బిడ్డ, ఆదాయాన్ని ఇచ్చే బిడ్డ అయ్యాడు. ఆ అమ్మాయి మా పెద్ద బిడ్డకి వెళ్ళిపో ఉంటుంది, ఈ భర్తనే వదిలినట్టు ఉంటుంది. అంచేత దీనికి ఇప్పుడు ఒకప్పుడు నెహ్రూ గారు గడుసు మొగుడు అనుకున్నాడు, అమ్మాయికి మొగుడు ఎదుర్కోవట్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ అన్న సంసారం, ఈ కాపురం సక్రమంగా సఫలంగా చెబుతున్నాను. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, కాన్స్టిట్యూషనల్ గా ఇంతవరకు ఏం జరగలేదు. ఎవ్రీబడి నోస్, ఈవెన్ ఇంటలెక్చువల్స్ ఆర్ నోన్ ది ఫ్యాక్ట్ దట్ నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హాస్ బీన్ డన్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఒకటే జరిగింది, కేసీఆర్ ఆయన అన్కాన్స్టిట్యూషనల్ మ్యాన్ అతను అంటాడు, అక్కడ ఉద్యోగస్తులు ఉండడానికి లేదంటారు. ఇక్కడ దిగ్విజయ్ సింగ్ టాక్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. దిగ్విజయ్ సింగ్ అంటాడు ఈవేళ తెలంగాణ వెనుక్కి వెళ్ళదు. అండ్ వాట్ కెపాసిటీ యూఆర్ స్పీకింగ్ ఆర్ యూ కాన్స్టిట్యూషనల్ హెడ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకోసం దిగ్విజయ్ సింగ్ ఒపీనియన్ మనం తీసుకోక్కర్లేదు, కేసీఆర్ తాలూకా ఒపీనియన్ మనం తీసుకోక్కర్లేదు. మనం యాజ్ టు రికమెండ్ ది థింగ్ టు ది పార్లమెంట్, అండ్ పార్లమెంట్ లో ఇంతవరకు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాజ్ నాట్ రికమెండెడ్ ఎనీథింగ్ టు ది పార్లమెంట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే సందర్భంగా గతంలో బీహార్ డివైడ్ చేసినప్పుడు, యూపీ డివైడ్ చేసేటప్పుడు, మధ్యప్రదేశ్ డివైడ్ చేసినప్పుడు దే హావ్ టేకెన్ ది ఒపీనియన్ ఆఫ్ ది లెజిస్లేచర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఉన్నటువంటి వాళ్ళందరూ మన సమైక్యాంధ్ర కావాలి అన్నటువంటి చెప్పడే కాకుండా సీమాంధ్ర ఈజ్ హ్యావింగ్ మెజారిటీ పీపుల్ విల్ సపోర్ట్ సమైక్యాంధ్ర అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకోసం లెజిస్లేచర్ పెట్టండి, రంగులన్నీ బయటకు వస్తాయి. ఈవేళ స్టూడెంట్స్ అంతా ఇలా అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ అలాగే వైఎస్ఆర్ పార్టీ పెద్దల గౌరవ అధ్యక్షులైన విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. మనకి ముఖ్యంగా ఈ సమైక్యాంధ్ర అన్నది అందరికీ ఉండాలి. ప్రత్యేక తెలంగాణ అన్నది ఎందుకు వచ్చింది? కేవలం ఒక పార్టీకి, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. కలుపుకెళ్దామన్న వాళ్ళకి హైదరాబాద్ నెట్టేస్తున్నారు, విడిపోదామన్న వాళ్ళకి హైదరాబాద్ ఇస్తామన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అని కాకుండా పెద్దలైన ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి విభజన చేయాలి అని అనుకుంటే ప్రతి ప్రాంతానికి ఉన్నటువంటి నాయకులందరితో సమావేశమై ఏ ప్రాంతానికి ఎటువంటి న్యాయం చేయగలము అన్నటువంటి నినాదంతో నిజంగా విభజన చేస్తే చేయాలి. అంతేకాని కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలకే పెట్టుకొని, సిడబ్ల్యూఎస్ మెంబర్స్ పెట్టుకొని ఈ విభజన చేయడం వల్ల వచ్చే నష్టం అన్న నిజం తెలియపరుస్తాం ఢిల్లీకి. ఆశీస్సులు తెలియజేస్తూ నేను మనం ఈ సమైక్యాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గౌరవ పెద్దల ముందు మాట్లాడేటట్లుగా ఒకన్నది పెద్దలు ఆలోచించవలసిన అవసరం ఉంది. యూపీఏ ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఇతర పార్టీలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కానీ, ఆ సర్పంచులను కానీ అందరి తాలూకు ఆలోచనలన్నీ గ్రౌండ్ లెవెల్ నుండి తీసుకుంటూ
హైకమాండ్ లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేది చేయకుండా ఎవరో ధర్నా చేస్తున్నారు, ఒక కుటుంబం వాళ్ళకి అడ్డుపడుతుంది, వాళ్ళకి ఏదో ఇచ్చేద్దామని చెప్పి ఒక మొక్క ఇచ్చినట్టుగా వాళ్ళు అవన్నీ కూడా గుర్తించి ఈ ఏదైతే తెలంగాణని విభజిస్తామని నిర్ణయం తీసుకున్నారో దానికి వెనక్కి తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఈ ఆంధ్ర ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతినకుండా గౌరవాన్ని కాపాడాలని, ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉండడం వల్ల ఆ మాత్రం మాట కొంతవరకు విన్నారేమో. ఇక విభజన అయిపోయిన తర్వాత ఎవరి మాట కూడా వినే పరిస్థితి హైకమాండ్ లో ఉండదు, యూపీఏ ప్రభుత్వంలో ఉండకపోవచ్చు. కాబట్టి దయించి ప్రతి ఒక్కరూ కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి బలపరచాలి. ఇప్పుడే బాపూజీ కళాబందరికి వెళ్ళడం జరిగింది. మహిళలందరూ సమావేశం పెట్టి రేపటి నుండి ఇంటింటికి ఒక 20 మంది చొప్పున బొట్టు పెట్టే కార్యక్రమం, ప్రతి ఇంటిని చైతన్యపరిచే విధంగా ఒక నిర్ణయం వారు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ హాజరైన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. అలాగే విద్యార్థులు అలాగని మీరు అత్యుత్సాహంతో ఇంకేదో డెసిషన్ తీసుకొని మీ కుటుంబాలు ఇబ్బంది పడకుండా శాంతియుతమైనటువంటి వాతావరణం మంచి రాజ్యాంగ నాయకులతో మంచి బాధ్యత పెద్దలతో ఇంకా అభివృద్ధి కాదు. ఈ శ్రీకాకుళం గడ్డ మనందరికీ తెలిసిందే ఉద్యమాల గడ్డని. ఈ రోజు ఈ శ్రీకాకుళంలో విద్యార్థులు ఇలాగే యువత చేపట్టిన కార్యక్రమం ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఉద్యమాన్ని స్ఫూర్తి కలగజేస్తూ మీ అందరితో మేము కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు సంతోషిస్తూ మీ అందరితో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తెలియపరుస్తూ మీ అందరికీ దయచేసి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఇంత అలజడి ఏర్పడిందంటే కారణం రాష్ట్రం ఏర్పడిందని కాదు, మన లెక్క తేలలేదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క యువకుల ఈ అలజడి ఏర్పడింది. ఈ అలజడికి ఈ లెక్క తేల్చడానికి విద్యార్థులు చలనచిత్ర రంగం నుంచి వచ్చిన మరో నాయకుడు ఎవడని అందరికీ తెలుసు. చలనచిత్ర రంగం నుంచి ఒక నటుడు వచ్చాడు. ఆ నటుడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి పదవి కోసం ఇవాళ నీచే రాజకీయం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళందరినీ తిప్పి కొట్టాలి. సమైక్య రాష్ట్రాన్ని సాధించే వరకు కూడా ఇటు విద్యార్థులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ నిద్రపోవు, మనమంతా కలిసి ఉంటామని తెలియజేస్తూ సమైక్య రాష్ట్రం వచ్చే వరకు మనమంతా కలిసి ఉండాలని కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ముక్కలు చేయడానికి ఢిల్లీ గల్లీ ఎవరని ప్రశ్నిస్తున్నాను. గంటకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడినా వివేచ్కి కనీసం వార్డు మెంబర్ గా గెలగలడా? వాడి మాట సోనియా వింటుంది. 400 చరిత్ర కలిగిన హైదరాబాద్ ని సీమంతో దూరం చేస్తే మనం సహిస్తామా? అన్నదమ్ములుగా విడిపోదాం, సోదరులుగా విడిపోదాం అంటున్నారు. తెలంగాణ మార్చంటూ 36 విగ్రహాలు ఎన్టీఆర్ ఎంతో కష్టపడి శ్రమించి విగ్రహాలు నెలకొల్పితే ఆ విగ్రహాలను ధ్వంసం చేశారే. కలిసి ఉన్నప్పుడే ఆప్యాయత రాకున్నప్పుడు విడిపోతే వస్తుందా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు వెనుకబడుతున్నాం అంటున్నారు. వెనుకబడుతున్నాం ఎక్కడుంది? అసలు ఉత్తరాంధ్రలో వెనుకబడుతున్నాం ఉంది. చెప్పండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుదాం, ఈ రాష్ట్రాన్ని కలిసి ఉన్నట్టు చేద్దాం. ఇలాగని మనం ఊరుకుంటే మన ఎంపీలు మన ఎమ్మెల్యేలు మనందరికీ ఢిల్లీ గల్లీలు అమ్మిస్తారు. ఇది నగ్న సత్యం. అందుకోసం మీ అందరూ 2 చేతులు పెట్టి జోడించి మీకు నమస్కరిస్తున్నాను. ఈ నెల 23వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రతి కాలేజీ విద్యార్థులు వచ్చి విజయవంతం చేయాలనేసి మీకు 2 చేతులు పెట్టి నమస్కరిస్తున్నాం. జై సార్. ఇక్కడ ఉన్న ఈ వేదిక పైన ఉన్న నాయకులకు, విచ్చేసిన విద్యార్థులకు నా విజ్ఞప్తి, మనం శాంతియుతంగా ర్యాలీలు జరుపుతున్నాం, మన నిరసన మనం తెలియజేస్తున్నాం. కానీ మన నాయకులకు నేను కోరేది ఒకటే, మన శ్రీకాకుళం జిల్లా అనేది ఉద్యమాల గడ్డ, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఉద్యమం ఎలాగుంటుంది అనేది చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా రేపు ఎలాగా ఇవాళ నైట్ నుండి బంద్ అంటున్నారు కాబట్టి రేపు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు హైవే క్లోజ్ చేద్దాం. మీరు అందరు సహకరించండి. పోలీసులు చెప్తున్నారు పాత ఏవో రూల్స్ తెస్తున్నారు, ఈ పీడీ యాక్ట్ అంటున్నారు, ఇవి అంటున్నారు. ఎన్ని యాక్టులు పెట్టా మనం సహిస్తాం. యాక్టులకి చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా అన్నదమ్ములకు, అలాగే విద్యార్థులకు
అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఈ రోజు మన ఉద్యమం చూస్తుంటే తప్పనిసరిగా సమైక్య ఆంధ్ర అంతా కలిసే ఉంటుందని చెప్పి హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు విద్యార్థులు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో మీరంతా ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజున ఉద్యమం ఎంత తీవ్రతగా ఉందన్న వల్లే, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకోవడం వల్లే ధర్మాన ప్రసాద్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వకూడదని మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఎవరు రాజీనామా చేశారు, ఎవరు చేయలేదనే వారి గురించి కాదు. రాజీనామా చేయకుండా చేద్దాం చూద్దామని మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పి నేను మీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఇలాగే మనం సమైక్యంగా ఉద్యమం చేస్తూ విద్యార్థులు మన తాలూకు వాదనలు ఢిల్లీకి వినిపించాలని చెప్పి నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మనం సమైక్యాంధ్రగానే ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర పార్టీ ఇద్దరు కూడా ఈ రోజు తెలుగు జాతి గౌరవం కోసం రాజీనామా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు భారతదేశ సార్వభౌమాధికారాన్ని తెలుగు వాడిని సమైక్యంగా ఉంచాల్సినటువంటి అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ వాదాలుగా మనకి చిచ్చు పెట్టి ఈ రోజు మనం తన్నుకోవడానికి వారు కారణమయ్యారని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు అన్నదమ్ములుగా ఉండాల్సినటువంటి మనం ప్రాంతాల వారిగా విడిపోయి ధర్నాలు చేసి విద్యార్థులందరూ కూడా ఈ రోజు నష్టపోవడానికి కారణమైనటువంటి ఏ పార్టీనైనా కూడా మీరు ఉపేక్షించద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ రాష్ట్రం సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో, ఏదైతే తీర్మానం ఉందో చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, వివిధ పార్టీల నుంచి వచ్చేసినటువంటి నాయకులకి, ముఖ్యంగా సోదర సోదరిమణులు, నా విద్యార్థులు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు మనం అందరం కూడా చూస్తున్నాం, కేవలం ఒక రాజకీయ పార్టీ వాళ్ళ యొక్క సోదర భావంతో మెలకాల్సిన వాటి మనమందరం కూడా మన మధ్య చిచ్చుని పెట్టి ఈ రోజు తెలంగాణ వాదులంటే ఏదో పాకిస్తాన్ అన్నట్టుగా మనందరం చేసి ఈ రోజు తయారు చేశారు ఈ పార్టీని. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎంత సంతోషంగా ఉందంటే ప్రజలందరూ కూడా ఈ రోజు రాజకీయ నాయకులకి అందరికీ వదిలేసి ఈ ఉద్యమం మేమే చేస్తాం, మా చేతుల మీద తీసుకుంటాం, సమైక్యాంధ్ర కోసం కావాలంటే అటు పక్కన మాట్లాడతారు, మాకు మీరెవరు వద్దు, మేమే స్వచ్ఛందంగా పోరాడుకుంటాము. ఒక యువకుడిగా, ఈ సిక్కుల గడ్డలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా, ఒక సీమాంధ్ర పౌరుడిగా, ముఖ్యంగా ఒక తెలుగు వాడిగా మీరందరూ చేస్తున్నటువంటి ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి నేను కూడా పూర్తి స్థాయిలో సహకరించి నా యొక్క అందించి మనం అందరం దేనికోసం అయితే పోరాడుతున్నామో మరి ఆ యొక్క నినాదాన్ని పూర్తి స్థాయిలో జరిగే వరకు కూడా నా యొక్క ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతమైనటువంటి ఐటీ హబ్ గా ఈ రోజు తయారు చేశాం. మరి అటువంటి పరిస్థితుల్లో మన ఐటీ రంగం నుంచి మనకి 36,000 crores ఆదాయం మనకు వస్తుంటే 35,000 crores వరకు హైదరాబాద్ కే ఉంది. కేవలం ఒక 1000 కోట్ల వరకే మనకి విశాఖపట్నంకి వస్తుంది. మరి ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని విభజిస్తే మరి ఐటీ రంగానికి మరి చాలా మంది ఇంజనీరింగ్ చదువుకొని వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఏ రకంగా న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే రకంగా మీరు అందరూ కూడా చూడాలి, 20 కోట్లు ఏదో పెట్టి మరి ఒకప్పుడు శ్రీకృష్ణ కమిటీ అని కూడా ఒక కమిటీ చేశారు. ఈ పాయింట్ తో మనం ముందుకు వెళ్తున్నాం. మీ అందరు మనోభావాలు చెప్పండి అని అన్ని పార్టీల వారికి, అన్ని రంగాల వారికి, ఇటు విద్యార్థులకి, రైతులకి, అన్ని పక్షాల వారికి, అన్ని వర్గాల వారికి కనుక్కొని ఒక ప్రకారంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు ఏ డిస్కషన్ లేకుండా పూర్తి స్థాయిలో అన్యాయం చేసినట్టు మన రాష్ట్రాన్ని కేవలం సీట్లుగా, ఓట్లుగా మార్చుకొని తెలుగు ప్రజలంటే కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు.
దానికి నిరసనగా మరి ఈ రోజు 13 రోజులు అయింది. ఇంకా అవసరమైతే మరి తీవ్ర స్థాయిలో ఈ సునామీ ఏదైతే ఉందో అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కొట్టుకుని పోయేలా ఈ రోజు ఉద్యమించడానికి మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినా నేను పాల్గొని మీకు ఊపిరిని అందించి మరి ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరి మనం అందరం కూడా గెలుచుకునేటట్టుగా తీసుకొని వద్దామని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. రాజుగురు ఒక సుఖదేవ్, ఒక అల్లూరి సీతారామరాజు, అలాగే ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి యువకులు ఈ శ్రీకాకుళం ముద్దుపెట్టలుగా బయటకు వస్తే ఈ సమైక్యవాదం అనేది పరిపూర్ణంగా సింహగర్జన చేయడం అనేది జరుగుతుందని సభ ముగిస్తున్నాం. పట్టణంలో ఉన్న ద్విచక్ర వాహన మెకానిక్లు, ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు కలిసి 200 మంది యువకులతో బైక్ ర్యాలీని నిర్వహించారు. దీనికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుందర్ సత్సంగ్ సంఘం అధ్యక్షులు శ్రీ పెరంబుదూరు సూరిబాబు అధ్యక్షతన సుమారు 150 మంది మహిళలు, చిన్నారులు డే అండ్ నైట్ జంక్షన్ నుండి 7 రోడ్ల కోడ్ల మీదుగా సూర్యమహల్, రామలక్ష్మణ జంక్షన్ వరకు వేద మంత్రాలు, వేదపఠనం నిర్వహిస్తూ చేసిన ర్యాలీ పలువురు దృష్టిని ఆకర్షించింది. ఈ ర్యాలీలో చిన్నారులు తెలుగు తల్లి వేషధారణ, మన సంప్రదాయ దుస్తులతో మహిళలు ఉండడం విశేషం. వీరి వేదపఠనను, రాష్ట్ర విభజన వల్ల జరిగే అనర్థాలను, మన మీద పడబోయే పన్నుల భారంను తదితర అంశాలను తెలపడం, ట్రాఫిక్ లో ఉన్న వాహన చోదకులు, బస్సులో ప్రయాణికులు ఆసక్తిగా వింటూ చప్పట్లతో తమ మద్దతును తెలపడం విశేషం. మనందరి తెలుగు వాళ్ళని అనుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు దాన్ని ఒక్కసారిగా వేరే ప్రాంతానికి దాన్ని బదలాయించడమైనటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కనుక అన్ని మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఆంధ్రాలో ఏర్పడిన తర్వాత ఈ విభజన జరిగితే ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఎలాంటి అభ్యంతరం ఉండదని, అంతవరకు హైదరాబాద్ ఉండుకోవడానికి ఈ ఆంధ్ర ప్రాంత వాసులు సిద్ధంగా లేదని తెలియజేస్తూ ఈ సమైక్యాంధ్ర ఇలాగే కొనసాగించాలని, సమైక్యాంధ్ర సాధించే వరకు ఈ యొక్క ఆంధ్ర ప్రజలు నిద్రపడని దృఢంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఈ యొక్క మానవ ప్రయత్నానికి భగవంతుని యొక్క ఆశీస్సులు దయ కావాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం సంతోషంగా మహిళలందరూ వేదాధ్యయనం చేసేట వారు భగవంతుని యొక్క ఆశీస్సులు కోరుకుంటూ, భగవంతుని యొక్క దయ కోరుకుంటూ ఈరోజు రోడ్ల మీద రావడం జరిగింది. సమైక్యాంధ్ర సాధించేంత వరకు ఇంట్లోకి మరలని ఇది సాధించి తీరుతారని మూలంగా తెలియజేస్తాం.
మెగా గారి బాధ్యత అలాంటి మౌన ప్రదర్శన చేసుకొని వస్తున్నారు కాబట్టి 2 నిమిషాలు మౌనంగా ఉండాలి రిక్వెస్ట్ చేశారు. అందరూ 2 నిమిషాలు మౌనంగా ఉండి ఎలక్షన్ కూర్చోగా చేస్తున్న సభలు సైన్యపాలన చేస్తూ 2 నిమిషాలు అయింది. ఈరోజు వెలవెలబోయిన గ్రీవెన్స్ సెల్. సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో గ్రీవెన్స్ సెల్కి వచ్చే ప్రజలు ఈరోజు ఎక్కువగా రాలేదు. అధికారులు వచ్చిన కొద్ది మందితోనే ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జే న్యూస్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.